ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కులాల కుమ్ములాట నడుస్తోందా? కాపు వర్సెస్ బీసీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందా? డీసీసీబీ సీటు కోసం తమ్ముళ్ల మధ్య గొడవ జరుగుతోందా? సాంప్రదాయాన్ని కొనసాగించాలని కాపు సామాజిక వర్గం అంటోందా? అన్ని పదవులు వాళ్ళకేనా అని బీసీలు ఫైర్ అవుతున్నారా? కొత్త జిల్లాల ప్రాతిపదికన కూడా వర్గపోరు మొదలైందా? సైకిల్ పార్టీ పెద్దలు అందుకే అంత ఈజీగా తేల్చుకోలేకపోతున్నారా? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 196 సహకార సంఘాలున్నాయి. అందులో దాదాపు అన్ని సొసైటీలలో 3 మెన్ కమిటీ నియామకాలు పూర్తయ్యాయి. రైతులు ఈ సొసైటీలో సభ్యులుగా ఉంటారు. సొసైటీ ప్రెసిడెంట్లు డీసీసీబీ చైర్మన్ ని ఎన్నుకుంటారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారు. ఆ కమ్యూనిటీ ప్రభావం ఎక్కువ ఉండటంతో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే పసుపు పార్టీ పెద్దలకు మాత్రం డీసీసీబీ చైర్మన్ ని సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారిందట. ఆశావాహులు ఎక్కువగా ఉండటం, మళ్లీ గతంలో లేని విధంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ తెర మీదకు తీసుకురావడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ శాతం జనసేనతో కలిపి కాపులకు కేటాయించారని, డీసీసీబీ చైర్మన్ పదవి అయినా తమకు కేటాయించాలని బీసీ నేతలు పార్టీ దృష్టికి తీసుకుని వెళ్తున్నారట. కనీసం తమను పరిగణలోకి తీసుకోవడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారట. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, సివిల్ సప్లై చైర్మన్ కూటమి తరపున కాపు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారని గుర్తు చేస్తున్నారట. జిల్లాలో తమకు ఏమిచ్చినట్లని సమావేశాలు పెట్టుకుంటున్నారట. పార్టీకి ఎంతో చేశాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా పరిగణలోకి తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. మరోవైపు బీసీ నేతలకు కాపు నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారట. మొదటి నుంచి ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించాలని అంటున్నారట. మీకేం కావాలో అడగండి, మాకు వచ్చేవి తన్నుకుపోతానంటే ఎలా అని సెటైర్లు వేస్తున్నారట. గత వైసీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అనంతబాబు, ఆకుల వీర్రాజులు డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వరపుల రాజా డీసీసీబీ చైర్మన్ గా గెలిచి ప్రభుత్వం మారడంతో పసుపు కండువా కప్పుకొని 5 ఏళ్లు చైర్మన్ గా కొనసాగారు. వరపుల రాజా మీద టీడీపీ తరపున మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమారుడు రమణబాబు పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కూడా చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నవీన్, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి ప్రభాకర్ కాపు కోటాలో తమను గుర్తించండి ప్లీజ్ అంటున్నారట. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి ఫ్యామిలీ, అదే నియోజకవర్గానికి చెందిన నురుకుర్తి వెంకటేశ్వరరావు, ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన గుత్తుల సాయి, మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం బీసీ కోటాలో మా సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఇందులో మళ్లీ కొత్తగా ఏర్పడిన కాకినాడ, కోనసీమ జిల్లాల వారీగా కూడా రాజకీయాలు చేస్తున్నారట. జనసేన కాపు నేతలకు వచ్చిన పదవులను తమ కోటాలో వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారట టీడీపీ కాపు తమ్ముళ్లు. ఇలా అయితే ఆ సామాజిక వర్గం జనసేన వల్ల తమకు కనెక్ట్ అవుతారని, డైరెక్ట్ అటాచ్మెంట్ ఉండదని నొక్కి వక్కానిస్తున్నారట. సొసైటీలో మెజారిటీ కాపులే ఉన్నారని గుర్తు చేస్తున్నారట. తేడా వస్తే వేరే ఇండికేషన్స్ వెళ్తాయని అంటున్నారట. మొత్తానికి తూర్పు గోదావరి జిల్లాలో డీసీసీబీ పీఠం కోసం తమ్ముళ్లు సామాజిక వర్గాల వారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కూడా ప్రియారిటీ ఇవ్వాలని బీసీ నేతలు లాబింగ్ చేస్తుంటే కాపు నేతలు కౌంటర్లు వేస్తున్నారు. దాంతో పార్టీ పెద్దలకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. మరి అధిష్టానం పెద్దలు ఈ లెక్కలను ఎప్పుడు సరిచేస్తారో చూడాలి.